ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజమౌళి ఒకటనుకుంటే మరొకటి జరిగింది. కెరియర్ చివర్లో మహాభారత్ తీసి డైరెక్టర్ గా రిటైర్ కావాలనుకున్నాడు జక్కన్న. అయితే అనుకోకుండా వారణాసిలో రామాయణం తీయాల్సి వచ్చింది. ఇది కూడా ఒక వంతుకు మంచికేనా? రాజమౌళి డ్రీమ్ కి వారణాసి ఎలా ఉపయోగపడనుంది? రాజమౌళి పక్కా కమర్షియల్ డైరెక్టర్. రకరకాల జానర్స్ టచ్ చేసి హిట్ కొట్టాడు. ఈగా ఎక్స్పెరిమెంట్ చేశాడు. యమదంగా సోషియో ఫ్యాంటసీని, బాహుబలితో జానపదాన్ని టచ్ చేశాడు. RRR తో అసలైన మల్టీ స్టారర్ ఎలా ఉంటుందో చూపించాడు. మహేష్ తో తీస్తున్న వారణాసితో మైథాలజీని చూపిస్తున్నాడు. జక్కన్న మైండ్ కమర్షియల్ గానే ఆలోచిస్తుంది. ఇతిహాసాలు, రామాయణం, మహాభారతంలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటే మహాభారతమే తీస్తానన్నాడు జక్కన్న. ఎందుకంటే కమర్షియల్ హీరోలకు కావాల్సిన లక్షణాలన్నీ శ్రీకృష్ణుడిలో ఉన్నాయని. అందుకే మహాభారతం తీస్తానన్నాడు ఈ దిగ్దర్శకుడు. రాజమౌళి ఎక్కడ ఏ ఈవెంట్లో పాల్గొన్నా మహాభారతం టాపిక్ రావాల్సిందే. చివరి సినిమాగా మహాభారతం తీస్తానని చాలా కాలంగా చెప్పిన రాజమౌళి కమర్షియల్ క్యారెక్టర్ కాని రాముడిని వారణాసిలో చూపిస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాటిక్ వ్యూలో బోరింగ్ క్యారెక్టర్ అయినా వీరారాధన రాముడికే సాధ్యమైందన్నాడు. ఈ లెక్కన రాజమౌళి రాముడిని ఎలా చూపిస్తాడో చూడాలి. వెండితెరపై కృష్ణుడికి అదిరిపోయే ఎలివేషన్స్ ఇవ్వాలనుకున్న రాజమౌళి వారణాసిలో రాముడిని సినిమాటిక్ హీరోగా చూపిస్తున్నాడు. 25 నిమిషాల పాటు రామాయణం ఎపిసోడ్ ఉంటుందని దర్శకుడే చెప్పాడు. తన డ్రీమ్ మహాభారతానికి ఈ 25 నిమిషాల రామాయణం ఎపిసోడ్ షార్ట్ వీడియోగా ఉపయోగపడనుంది. వారణాసి సినిమాలో మహేష్ రాముడిగా కనిపించనున్నాడు. కథలో భాగంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పాత్రలు కూడా ఉంటాయట. వీటిని క్రేజ్ లేని యాక్టర్స్ తో చేయించిన ఇంపార్టెంట్ రోల్లో కనిపించే అఘోర క్యారెక్టర్ లో ఎవరు కనిపిస్తారో చూడాలి. ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న రిలీజ్ అవుతోంది. మైథలాజికల్ గెటప్స్ వేయడం మహేష్ కు కొత్తేమీ కాదు. రెండో సినిమా యువరాజులోని ఓ పాటలో కృష్ణుడిగా కనిపించి మెప్పించిన మహేష్ వారణాసిలో రాముడిగా ఎలా ఉంటాడో అన్న ఆసక్తి అందరిలో ఉంది. యువరాజులో శ్రీకృష్ణుడిగా 1-2 నిమిషాల పాటే కనిపించిన మహేష్ 3 గంటలు వారణాసిని మలుపు తిప్పే రామావతారంతో వస్తున్నాడు.